వాస్తవానికి ఇక్కడ ఏపూరు సోమన్ ఎప్పుడు ఆయన గొంతు నుండి ఒక పాట ఇందామని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి నా తర్వాత ఏపూరు సోమన్న బహుజన గీతానికి సంబంధించిన బ్రహ్మాండమైన సర్దార్ సర్వేపప్పన్న పాటను కూడా వారు రికార్డు చేసిర్రు. కాబట్టి ఆ పాట పాపన్న పాట కూడా ఇప్పుడు మన ముందు పాడి వినిపిస్తారు ఏపూరు సోమన్న గారు. మన ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ మన సమన్వయ కమిటీ చైర్మన్ బాలగొని బాలరాజు గౌడ్ గారు, వర్కింగ్ చైర్మన్ ఎలికంటి విజయ్ కుమార్ గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, మండల చైర్మన్ స్వామన్న, మన ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన బొమ్మ మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, బీసీ సంక్షేమ సంఘం చైర్మన్, బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ అధికారికంగా చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ గారు, అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యులు, బీసీ ఉద్యమ కిరీటం వి హనుమంతరావు గారు, మన వేదిక మీద మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమన్న, మన గౌడ హాస్టల్ చైర్మన్ మోతే చక్రవర్తి గౌడ్ గారు, గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షులు అంబాల నారాయణ గౌడు, తర్వాత కలుగిత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ గారు, మన జాపార్ గారు, అదేవిధంగా మన శంపుల శ్రీకాంత్ గౌడ్ గారు, అదేవిధంగా మన రేవతి గౌడ్ గారు, ఇక్కడ వచ్చినటువంటి వివిధ బీసీ సంఘాల నాయకులు కూడా కనకాల కుర్మా, శ్యామ్ కుర్మా, మన శ్రీనివాస్ ముదిరాజు గారు, అదే విక్రమ్ గౌడ్ గారు, అదేవిధంగా డేగా శ్రీనివాస్ గారు, మన 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 గూడూరు భాస్కర్ మేరు గారు, అదేవిధంగా పంజాల అయిపోయింది పంజాల శ్రావణ్ సంపత్ అన్న, మిగతా అందరూ కూడా పేరు పేరున ఇంకా వెనకలేను సింగం నాగేశ్ అన్న, ప్రభాకర్ అన్న, దామోదర్ అన్న, ఎల్వి ప్రసాద్ అన్న, మన ఈడిగా శ్రీనివాసు, మన అరుణ్ కుమార్ గౌడు, మిగతా మన మా మామగారు గుట్టయ్య గౌడ్ గారు, మిగతా అందరికి కూడా పేరు పేరుని వేదికను అలంకరించిన మన బీసీ గర్జన రామలింగం గారు, మిగతా అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఇప్పుడే వచ్చినటువంటి తాళ శ్రీశైలం గౌడ్ గారు, అదేవిధంగా రామకృష్ణ గౌడ్ గారు. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే నేను ఎక్కువ మాట్లాడిన రెండే విషయాలు చెప్తా. ఎల్లుండి ప్రభుత్వం అధికారికంగా సర్దార్ సర్వేపప్పన్న జయంతిని వర్ధంతికి సంబంధించింది కూడా నిన్ననే మన శ్రీకాంత్ గౌడ్ గారి నాయకత్వంలో వారు ఒక జీవోని విడుదల చేసి మా ఇక్కడ వేదిక మీద ఉన్న అందరినీ కూడా కమిటీలో కన్వీనర్లుగా చైర్మన్గా వేయడం జరిగింది. అది మంచి శుభ పరిణామం. గత ప్రభుత్వ ఆనవాయితీని కొనసాగించడం అనేది మంచి శుభ పరిణామంగా మేము వారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం, శ్రీనివాస్ గౌడ్ గారిని, శ్రీకాంత్ గౌడ్ గారిని. వాస్తవానికి సర్దార్ సర్వేపప్పన్న మేము ఇక్కడ 10 సంవత్సరాల క్రితం మొదలు పెట్టినప్పుడు హైదరాబాదులో ఎక్కడ కూడా ఒక విగ్రహం కానీ వారికి సంబంధించిన జయంతి ఉత్సవాలు లేవు. మన బాలరాజు అన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున వారిని సమన్వయ కమిటీ చైర్మన్ అయిన తర్వాత హంగామా మామూలు కాదు, ఒక 3-4 వేల మందికి భోజనాలు పెట్టి ఒక జాతర లాగా నిత్యం జరుగుతూనే ఉంటది. లోపల కూడా ఇంతకంటే ఎక్కువ మంది భోజనాలు చేస్తూ ఉంటారు. నిత్యం ఒక పాపన్న అంటే సర్దార్ సర్వేపప్పన్న అంటే చిక్కడపల్లిలో ఒక రకమైనటువంటి దళిత భోజన వాతావరణంలో పాపన్న జయంతి ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వమే అధికారికంగా గత సంవత్సరం నుండి అధికార లాంఛనాలతోటి పాపన్న జయంతి వర్ధంతులు జరుపుతున్నారు. కాబట్టి వారికి గత ప్రభుత్వం, ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు కాబట్టి, విహెచ్ గారు ఉన్నారు కాబట్టి వారికి పొన్నమన్న మహేష్ అన్న వాళ్ళు వెళ్ళిపోయారు. వాస్తవానికి ఏంటంటే గత మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి 4 అంశాలు ఉన్నాయి. పాపన్న జిల్లాని జనగామ జిల్లాగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. జనగామ జిల్లాకి సర్దార్ సర్వేపప్పన్న పేరుతోటి జిల్లాని ఏర్పాటు చేస్తాం, గైడ్ లైన్స్ ఇస్తామని చెప్పేసి గెజిట్ ప్రకటిస్తామని అన్నారు. అదేవిధంగా వైన్స్లలో 20% గౌడ్స్ కు రిజర్వేషన్లు ఇస్తున్నారు. చెట్ల మీదకి వెళ్ళిపడి మరణించిన తాత్కాలిక వికలాంగులైన శాశ్వత వికలాంగులైన వారికి కూడా 10 లక్షలు ఎక్స్గ్రేషియా అన్నారు. కాబట్టి మొత్తం కోటలు పరిరక్షిస్తామన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం కూడా 5 ఎకరాల భవనము 5 కోట్లు రిలీజ్ చేసింది.
ట్యాంకు బండ్ మీద కూడా 3 కోట్లు పాపన్న విగ్రహానికి సంబంధించిన గత ప్రభుత్వం కూడా జిహెచ్ఎంసీ క్లియరెన్స్ తోటి అక్కడే కాక విగ్రహం పక్కనే స్థలాన్ని కూడా చూడడం జరిగింది మీ అన్ని సంఘాలు కూడా. కాబట్టి మరొకటి ఏంటంటే గతంలో గత ప్రభుత్వం చేసిన తప్పులు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అదే ట్యాంకు బండి మీద నీరా ఉంది. నీరాని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా కలుగిత కార్పొరేషన్ కేటాయించమని మేము కూడా సీనన్నకు అప్పుడు విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. కానీ తీరా సమయం అయిపోయింది, ఎన్నికలు పోయినాం, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కూడా మొన్ననే ప్రకటన చూసాం, 20 కోట్లు పెట్టి గౌడులకే రిజర్వేషన్ చెప్పేసి నీరా ప్రాజెక్ట్ ప్రకటించారు. కానీ నిన్ననే చూసాం టూరిజం డిపార్ట్మెంట్ తోటి వేలం పాటలు యాక్షన్లు పెడతారు. 20 కోట్లు పెట్టి గౌడులకే రిజర్వేషన్ అని చెప్పి యాక్షన్ పెడితే రకరకాల కులాల వాళ్ళు వచ్చి దాన్ని నీరాన్ని నడుపుకుంటుంటే మనం గౌడుల ఉపయోగం లేదు. కాబట్టి తక్షణమే బీసీ కార్పొరేషన్ ద్వారానో బీసీ కార్పొరేషన్ కంట్రోల్ అనే టాడీ కార్పొరేషన్ ఉంది కాబట్టి టాడీ కార్పొరేషన్ కేటాయించాల్సిన చెప్పేసి నీరా ప్రాజెక్టుకు సంబంధించింది మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఆ నీరా ప్రాజెక్ట్ అనేది నీరు గారిపోతుంది కాబట్టి అది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంటుంది. ఈ మొత్తం కూడా ఈరోజు 3 గంటలకే మనం అక్కడ బీసీ సంక్షేమ భవన్లో కూడా మీటింగ్ పాపన్నకు సంబంధించిన ప్రిపరేషన్ మీటింగ్ కూడా మన 18వ తారీఖు సంబంధించింది పెట్టుకున్నాం. కాబట్టి శ్రీకాంత్ గౌడ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమం కొనసాగుతుంది. మన కుందారపు గణేశాచారి గారు బీసీ కుల సంఘాల రాష్ట్ర చైర్మన్ వారిని వేదిక మీదకి రావాలి, పాలకూరు రాజు. అదేవిధంగా మనం అనేది ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా దళిత బహుజనుల రాజ్యాధికారం రావడానికి ఏమేమి కార్యక్రమాలు చేయాలి అయిపోతుంది. హనుమంతరావు గారు కూడా మాట్లాడుతున్నారు, వారి స్పీచ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఒక్కటే చెప్తున్నాం, మనకు సంబంధించిన డిమాండ్లు వారి పెద్దలు వారు వినాలి. కాబట్టి జరిగినటువంటి కార్యక్రమాలు చెప్తే వారు కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారికి మన అధిష్టానానికి దృష్టి తీసుకుపోతారు. కాబట్టి ఈ తాత్కాలికమైన డిమాండ్లు ఉన్నాయి కాబట్టి శాశ్వత పరిష్కారం కోసం ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు సెలవు. నమస్కారం.